హాయ్ అండి. ఈరోజు మనం ఎంతో ఈజీగా బ్యాచిలర్స్ కూడా చేసుకునే పాలకూర, శనగపప్పు కూర చేసుకుందాం. చాలా త్వరగా అండ్ ఫాస్ట్‌గా కూడా అయిపోతుంది. ఎప్పుడు పాలకూర తెచ్చినా పప్పా, లేకపోతే పకోడీనా అయిపోతుందా? అయితే ఈ కర్రీ ఒకసారి ట్రై చేయండి. రెసిపీ కోసం ముందుగా ప్యాన్‌లోకి ఆయిల్ వేసుకొని, పోపు దినుసులు వేసుకొని, అవి వేడయ్యాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు మగ్గేటప్పుడే కొద్దిగంత ఉప్పు కూడా వేసుకోవాలి. అప్పుడే మనకు త్వరగా వేగిపోతాయి ఉల్లిపాయలు. అవన్నీ బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, టమాటాలు ఇంకా నానబెట్టుకున్న శనగపప్పు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. చూడండి, మనకు టమాటాలు బాగా మగ్గాక ఇందులోకి తగినంత కారం, ధనియా పౌడర్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. మీరు కావాలంటే ఈ కర్రీని డ్రైగా ఉన్నప్పుడు కూడా దింపేయచ్చు. కాకపోతే మీకు కొంచెం సూపీగా కావాలంటే కొద్దిగంత వాటర్ యాడ్ చేసుకొని సూపీగా చేసుకోవాలి. మనం ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఎంతో ఈజీగా అయిపోయే పాలకూర, శనగపప్పు కూర రెడీ. మీరు పాలకూరతోటి ఏం చేసుకుంటారో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్.